అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్సెల్ ఫార్ములాస్ ఏం నేర్చుకుంటే డేటా అనలిస్ట్ పొజిషన్ కానీ ఎక్సెల్లో మాస్టర్ ఎట్లా అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. చూడండి, ఈ హెల్ప్ నేను ChatGPTని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎక్సెల్లో టాప్ ఫార్ములాస్ ఏం నేర్చుకుంటే మనం డేటా అనలిస్ట్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ డేటా అనలిస్ట్కి సెవరల్ ఎక్సెల్ ఫార్ములాస్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం నేర్చుకోవటం, అట్లా ప్రాక్టికల్గా మనం ఎక్సెల్ మన కంప్యూటర్ సిస్టంలో ఎక్సెల్లో ప్రాక్టీస్ చేసి రిపోర్ట్స్ లైక్ అవుట్పుట్ చూసి దాన్ని బట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ మెమరైజ్ అయిపోయి ఆ ఫార్ములాని ఈజీగా రాయటము, టెక్నిక్స్ అప్లై చేయడం వల్లే మనం మాస్టర్ అవుతాం. ఈ పాయింట్ మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. చూసేద్దాం ఫార్ములాస్. ఆల్మోస్ట్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నాకు 10 పాయింట్స్ ఇచ్చింది. సో వీటిల్లో వీలుకప్ ఇదేంటి, వర్టికల్గా మనకు డేటాను తీసుకొచ్చి చూపించే విధానం అనమాట. ఇండెక్స్ అండ్ మ్యాచ్, ఇది ఎట్లా వీలుకప్లో ఇండెక్స్ అంటే ఇండెక్స్ పొజిషన్ లైక్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ని ఒక రేంజ్లో దాన్ని ఇండెక్స్ని ఐడెంటిఫై చేయటం, దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేది యాక్యురేట్ డేటాను తీసుకొచ్చే 2 డైమెన్షన్ వేలో లుకప్ని ప్రిపేర్ చేసేది అనమాట. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇవి డేటాని క్లియర్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా రిపోర్ట్స్ తయారు చేసే పద్ధతులు అనమాట. తర్వాత సమ్ ఇఫ్ ఎస్, ఇవేంటి, మీట్ ద స్పెసిఫిక్ కండిషన్ని రీచ్ అయ్యి సమ్ వాల్యూని తేవటము. అదే ఒకటి కాకుండా మల్టిపుల్ కండిషన్స్ మనం దాంట్లో రాద్దాం అనుకుంటే సమ్ ఇఫ్ ఎస్ అనేది అగ్రిగేషన్ డేటా తీసుకురావడానికి, సర్టన్ క్రైటీరియాని రీచ్ అవ్వడానికి ఈ ఫార్ములాస్ పర్టికులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కౌంట్ ఇఫ్ ఎస్, కౌంట్ అనేది స్పెసిఫిక్గా హౌ మెనీ రోస్, ద నెంబర్ ఆఫ్ కౌంట్, డాష్బోర్డ్ రిపోర్ట్స్కి చాలా చక్కగా ఉపయోగపడే ఫార్ములాస్ ఇది. అయితే ఒకటి రాస్తే కౌంట్ ఇఫ్, మల్టిపుల్ రాస్తుంటే కౌంట్ ఇఫ్ ఎస్ అనేది మనము అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత యావరేజ్, యాజ్ యూ నో దట్, ఇదేంటంటే జనరల్గా ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్, ఎంతమంది ప్రజెంట్ అనేది యావరేజ్ ఫిగర్స్ తీయటం, అండ్ రిజల్ట్ యావరేజ్ ఫస్ట్ క్లాస్ ఎంతమంది, సెకండ్ క్లాస్ ఎంతమంది, ఇలాంటివి తీస్తారు కదా, దానికి పర్టికులర్గా యావరేజ్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. కంకాటినేషన్, కంకాటినేషన్ అంటే మల్టిపుల్ సెల్స్, మల్టిపుల్ లైక్ కాలమ్స్లో ఉన్న డేటాని అతికించడం కంకాటినేషన్ అనమాట. సో ఇది చాలా చక్కగా మల్టిపుల్ సెల్స్లో ఉన్న డేటాని ఒకసారిగా తీసుకొచ్చి రిపోర్ట్లో ఒకేసారి ఎట్లా ప్రజెంట్ చేయాలనేది దానికి ఈ ఫార్ములా చాలా చక్కగా యూజ్ అవుతుంది. అంటే మీరు ప్రతిదీ కూడా రియల్ లైఫ్లో ఎక్సెల్ని డేటాతో ఎలా యూజ్ చేయడానికి అప్లై చేయగలం ఈ ఫార్ములాస్ అనేది తెలుసుకోవటం అనే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు కోర్స్ నేర్చుకునే దానికి మీరు ఆఫీస్లోకి వెళ్తే సేమ్ మీరు ఎగ్జాంపుల్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో అయ్యే ఉండవు కదా. సో రియల్ డేటా మీద ఎలా ఫంక్షనాలిటీ చేయాలి ఫార్ములాస్ అనేది మీరు అవగాహన కలిగి ఉంటే చాలా చక్కగా ఎటువంటి ఆఫీస్లో అయినా ఈజీగా మీరు ఎక్సెల్ మీద మాస్టర్ అయ్యి ఈజీగా టాస్క్ని ఫినిష్ చేయగలరు. అయితే హరిసిస్టమ్ కూడా ఆన్లైన్ కోర్సెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎక్సెల్ 0 to హీరో అని మాస్టర్లో ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా రియల్ వరల్డ్ డేటాతో ఎక్సెల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా అప్రోచ్ అయితే మనకి ఫార్ములాను రాయగలం, రియల్ డేటా మీద ఎట్లా అప్లై చేయగలం అనే కోర్సెస్ చేయడం జరిగింది. బిలో డిస్క్రిప్షన్ లింక్లో ఫైండ్ చేయండి, లింక్స్ ఉంటాయి. నచ్చితే డెమో లెక్చర్స్ ఎన్రోల్ చేసుకుని ఈరోజే నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. అయితే ప్రాక్టికల్గా మీరు అప్లై చేస్తేనే ఆ కోర్స్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. నేర్చుకోవడానికి ఒక దాని మీద లైక్ కమాండ్ కానీ గ్రిప్ కానీ వస్తుంది. అదర్వైజ్ వాచింగ్ వీడియోస్ అనేది నో యూజ్ అనమాట. ఓకే, అంటే అవగాహన ఉంటుంది ఎట్లా అనేది, అంతేగాని ప్రాక్టికల్గా మీరు దాని మీద మీరు కాన్ఫిడెన్స్ సంపాదించలేదు. ఇఫ్ ఎర్రర్స్, ఇదేంటి, పర్ఫార్మింగ్ కండిషన్స్. ఇఫ్ అంటే కండిషన్ రాయటం, దానికి ఇఫ్ ఎర్రర్ ఏంటంటే ఎర్రర్ ఏదైనా వస్తే హౌ టు హ్యాండిల్ సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. ఇది చాలా చక్కగా ఉపయోగపడే కండిషన్. టెక్స్ట్, ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కావాలి, డేట్ ఫార్మాట్లో కానీ, నెంబర్ ఫార్మాట్లో కానీ, కస్టమ్ ఫార్మాట్లో మ్యానిపులేట్ చేయడం, టెక్స్ట్ ఫార్మాట్ బేస్డ్, ఇవన్నీ కూడా టెస్ట్కి సంబంధించిన ఫార్ములాలో మీరు అప్లై చేయొచ్చు. తర్వాత డేట్ ఇఫ్ ఏంటంటే కంట్రీ వైజ్ డేట్స్ ఫార్మాట్లు కూడా మారుతాయండి. అండ్ మీకు ఏ డేట్ వైజు లైక్ పేరు కావాలా, నెంబర్లు కావాలా, ఇప్పుడు మంత్ ఉందంటే ఎగ్జాంపుల్ 03 అంటే మార్చ్ జనరల్గా, 03 వద్దు నాకు MARCH కావాలి, లేకపోతే MAR చాలు, ఇలా షార్ట్కట్ ఫార్మా, ఫుల్ ఫార్మా, ఈ డేట్ ఫార్మాట్లో డేట్ ఎఫ్ యూస్ చేసి మీకు కావాల్సిన కండిషన్ని దాంట్లో స్పెసిఫై చేయొచ్చు క్లియర్గా. డేట్ కాలంను ఆ విధంగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, పివోట్ టేబుల్స్, ఇట్స్ అ సూపర్ అల్టిమేట్ ఎక్సెల్ టూల్ అనమాట. ఇట్స్ లైక్ చాలా పవర్ఫుల్ టూల్. ఎట్లా అంటే వెరీ తక్కువ టైంలో పివోట్ టేబుల్స్ అప్లై చేయడం వస్తే మీరు ఆల్మోస్ట్ డేటా అనాలిసిస్లో డేటా అనలిస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే డేటా సమ్మరైజ్ చేయటం, చిన్న డేటా కాదు, లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాని ఒక్క మౌస్ క్లిక్స్తోనే మీరు డేటా అనలిస్ట్ అయిపోవచ్చు. సో ఈ పివోట్ టేబుల్స్ రావాలంటే ఈ పైన ఉన్నవన్నీ చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే పివోట్ టేబుల్స్లో ఈజీగా మీరు మాస్టర్ అయిపోవచ్చు.
సో చూడండి, ఇక్కడ ఇదే చెప్తుంది, ChatGPT కూడా ఏం చెప్తుందంటే, మాస్టర్ ఎక్సెల్ ఫార్ములాస్ గ్రేట్లీ ఎన్హాన్స్ లైక్ ఎబిలిటీ టు అనలైజ్ మ్యానిపులేట్ డేటా ఇన్ డేటా అనలిస్ట్ విత్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు టాస్క్ అంతా ఒక్కొక్క టాస్క్ లాగా తీసుకోవటం, ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం వల్లే మీరు ఎక్సెల్లో మాస్టర్ అవ్వగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అంతవరకు సెలవు. ఫ్యూచర్ వీడియో లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.